గ్రామ పంచాయతీల్లో డీజిల్ బిల్లుల మాడ్యూల్ నుంచి ఇతర పనులకు నిధులు మళ్లించారన్న వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై పంచాయతీ అభివృద్ధి అధికారులు సంఘం కీలక వివరణ ఇచ్చింది. నిధుల దుర్వినియోగం జరగలేదని, గ్రామాల్లో అత్యవసర అవసరాలు, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పింది. ప్రభుత్వ విధానాల్లో మార్పులు తీసుకువస్తే ఇలాంటి పరిస్థితులు పునరావృతం కావని కూడా సూచించింది. గౌరవ కమిషనర్ గారు మొన్న మంగళవారం నాడు, బుధవారం నాడు టెలికాన్ఫరెన్స్ తీసుకుని వారు చేసిన సూచనల విషయంలో కొన్ని పత్రికల వారికి సరైన సమాచారం ఇవ్వకపోవడం మూలాన వచ్చిన పదాలతో వచ్చిన సమస్య గురించి ఈనాడు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. మరి కమిషనర్ గారు మాకు ఆ రోజు చెప్పింది ఏంటంటే, మీరు ఇబ్బంది పడుతున్నారు, దానికి డీజిల్ బిల్స్ కానీ కొన్ని పంచాయతీల్లో బిల్స్ ఉన్నవి, వాటికి అనేది ఒక మాడ్యూల్ ఇచ్చారు. ఆ మాడ్యూల్లో కొన్ని పంచాయతీల్లో లక్షల్లో కొట్టేశారు. వీటిల్లో కొట్టడం మూలన ఆయిల్ బిల్స్ ఇంత ఎందుకు అవుతాయని సార్ అడిగారు. అడిగిన తర్వాత అట్లా కాదండి, కొందరు డిపిఓలు కానీ కొందరు డిప్యూటీ ఎండిఓలు కానీ ఆ ఒక్కదానికి కాదండి మిగతా వాటికి కూడా వాడామని చెప్పి అన్నారు. అలాగే బుధవారం నాడు జరిగిన రోజుల్లో కూడా కమిషనర్ గారు ఇంత వచ్చింది, సరే మీరు ఒకవేళ పొరపాటున పెట్టినట్టయితే అవి సరైన బిల్స్, ఒకవేళ ఆయిల్కి కాకుండా ఎంబుక్స్ కానీ శాలరీస్ కానీ మరేమైనా ఇతర కొనుగోళ్ళు ఏమైనా ఉంటే వాటికి పెట్టినా అకౌంట్లో సరైన లెక్కలు ఉంటే కనుక ఓకే. అకౌంట్లో సరిగ్గా కాకుండా డబ్బులు ఎక్కడన్నా మిస్అప్రాపరేషన్ జరిగితే కనుక వాళ్ళని సస్పెండ్ చేయండి, లేదు అన్నీ కరెక్ట్గా పెడితేనే ఛార్జ్ మెమో ఇవ్వండి. అంటే ఆ హెడ్లో ఆ మాడ్యూల్లో పెట్టాల్సింది ఓన్లీ డీజిల్ కోసమే కదా, మరి మిగతా వాటిలో పెట్టినందుకు ఛార్జ్ మెమో ఇవ్వండి అని చెప్పిన వారు క్లియర్గా చెప్పడం జరిగింది. అంతేగాని ఎవరిని నిందించడం కానీ ఇంకోటి కానీ జరగలేదు. అది కానీ మా వాళ్ళు ఎవరో కొంతమంది పత్రికలకు ఇచ్చిన సమాచారంలో లోపంగా ఇవ్వటం మూలాన పత్రికల్లో వచ్చిన దీని ఆధారంగా మా పంచాయతీ కార్యదర్శుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అటువంటి వాటికైతే ఎటువంటి పరిస్థితుల్లో ఆస్కారం లేదు. కమిషనర్ గారు కూడా అటువంటి ఇది అనలేదు. కానీ కొన్ని పెద్ద పంచాయతీలో నెలకు కొన్ని లక్షల రూపాయల ఖర్చులు వస్తూ ఉంటాయి. ధనం దుర్వినియోగం జరిగితే, ఫండ్స్ దుర్వినియోగం జరిగితే వాళ్ళని సస్పెండ్ చేయండి, లేకపోతే కనుక మెమో ఇచ్చి ఏ హెడ్ కింద ఉందో ఆ హెడ్ కిందనే వాడమని చెప్పి ఉంటారు. అది మరి అట్లాగే ఎప్పుడూ కూడా మా ఉద్యోగం వచ్చిన నుంచి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో ఎప్పుడూ కూడా ఫ్రీజింగ్ వస్తూనే ఉంటుంది. అలాగనే వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది, కొంతమంది శాలరీస్ రాలేదు, పని వాళ్ళు రాకపోతే మళ్ళీ ఇది ఐవీఆర్ఎస్ కాల్స్లో తక్కువ పర్సంటేజ్ వస్తుంది, మళ్ళీ సమస్యలు అవుతున్నాయి. ఇటువంటి వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మా వాళ్ళు పెట్టిన ఖర్చులు ఒత్తిడి తట్టుకోలేకనే చేశారే కానీ ఎటువంటి దుర్వినియోగం అయితే జరగలేదు. మరి అలాగే ఒకేసారి కనుక ప్రభుత్వం వారు అన్ని మాడ్యూల్స్ ఇచ్చుంటే శాలరీసు, మిగతా మెయింటెనెన్స్కి, మరి వాటర్ ట్యాంక్స్కి పెట్టాయి, బ్లీచింగ్ సున్నాలకి, ఇటువంటి ఖర్చులన్నీ ఆఫీస్ మెయింటెనెన్స్ అన్నీ దేని కింద దాంట్లో కట్టేవాళ్ళు. అలా కాకుండా ఒకటే ఇచ్చేసరికి ఆర్థిక ఒత్తిడి తట్టుకోలేకుండా చేశారు. మరి ఇది విషయం అయితే మేము మా కమిషనర్ గారి టైం